రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి మద్దతుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. మహిళలు బోనాలు బతుకమ్మతో స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ మోడీకి వెళ్తాయని, టీఆర్ఎస్ పార్టీకి వేస్తే తెలంగాణ ప్రజల అభివృద్ధికి తోడ్పడుతుందని, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపైన టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ నాయకులు, కొత్త మనోహర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న కేటీఆర్ అన్న సమర శంఖం పూరించి సమరానికి సవాల్ చేస్తూ అదిగదిగో వస్తున్నాడు అన్న. అది కేసీఆర్ అంటే నమ్మిన ప్రజలకు ఎప్పుడు వమ్ము చేయడు. మాట ఇచ్చిందంటే మడమదిప్పే సమస్యనే లేదు. మొనగాడిలా ముందుకు పోతాడు. పక్క పసనోడే కానీ బాహుబలి అంత బలమున్నోడు. అవునా కాదా? నమ్మిన ప్రజలకు న్యాయం చేయ నడుము గట్టినోడే మన కేసీఆర్ చారు. నమ్మిన ప్రజలకు న్యాయం చేయ నమ్మిన ప్రజలకు న్యాయం చేయ నడుము గట్టినాడే మన కేసీఆర్ చారు. బంగారు భూమిగా తెలంగాణను తీర్చిదిద్దబూనే మన ఇద్దబూనే
స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ లేదు, ఎవరికి ఎవరితో పోటీ లేదు, మనతోనే పోటీ ఉన్నది. ఈరోజు మీరుపేటకి అల్మాస్గూడ పోటీ, అల్మాస్గూడకు బడంపేట పోటీ, ఏ ఒక్క ఊర్లో ఎవరు ఎక్కువ లీడ్ తీసుకొస్తారని మనకే పోటీ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా చేరేల పార్లమెంట్లో ఏ పార్టీ కూడా లేదు, ఏ వ్యక్తి కూడా లేదు. ఈరోజు రంజిత్ అన్న మెజారిటీ ఎంత అని మనం చూసుకోవాలి. రానున్నాయి 12 రోజులు ఉన్నాయి. ప్రచారం మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉన్నది. నేనే కానీ కృష్ణారెడ్డి గారే కానీ ముమ్మాటికి బస్తీలలో ఊర్లలో వస్తాం. వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఈ 5 సంవత్సరాలు ఏం చేసింది, ఈ 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నది, ఈ 16 ఎంపీలు ఇస్తే ఢిల్లీలో కేసీఆర్ గారు ఏమి చేయబోతున్నారని స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ విషయాలు మీరు గుర్తు చేసుకోవాలని మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అభిమాన నాయకులు మాజీ శాసనసభ్యులు మీసాల పెద్దన్న కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రంజిత్ అన్న. మీ అందరికీ నమస్కారం. ఈరోజు మన మీర్పేట బాలాపూర్ చౌరాస్తాలో జరుగుతున్నటువంటి రంజిత్ అన్న ఎంపీ అభ్యర్థులు కేసీఆర్ గారి యొక్క విజన్ మనం అందరం చూద్దాం. కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, మీరు నాకు 2 ఎంపీలు ఇచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రం మనం మేధావులు, పారిశ్రామికవేత్త, ఉన్నత గుణమైనటువంటి మనిషి కనుక మనం అత్యధిక మెజారిటీతో రంజిత్ రెడ్డి గారిని 11వ తారీఖు నాడు కారు గుర్తుకేసి గెలిపించవలసిందిగా నిన్న కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. పశు వైద్యుడిగా అనేక సేవలు అందించి తెలంగాణ ఉద్యమంలో 2004లో చేరి 2007లో శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చినా నాకు అవసరం లేదని చెప్పి 2019 వరకు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి అభివృద్ధి కోసం పనిచేసి 2019లో పార్లమెంట్ అభ్యర్థిగా మీ దీవెనల కోసం మీ ముందుకు వస్తున్నటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికి అండాదండ సపోర్ట్ కేటీ రామారావు అని ఇచ్చారు. నేను మీ ముందుకు వచ్చాను, మీ ఆశీర్వచనాల కోసం వచ్చాను. దీవించండి, నన్ను పార్లమెంట్ పంపండి. నేను కారు గుర్తుకు ఎందుకు ఓటానో 2 మాటల్లో చెప్తాను. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మనకు తెలంగాణ వచ్చాక ఎలా ఉంటుందో అని అప్పుడే చెప్పుకుంటూ వచ్చారు. ఎలా చెప్పారో అలా చేశారు. అవునా కాదా? తెచ్చిన తెలంగాణకు మీరు దీవించి 88 సీట్లు ఇచ్చారు. దానికి పార్టీ వెళ్ళేలా మీకు రుణపడి ఉంటాం. కానీ ఏ ఉత్సాహంతో చేశారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే కేంద్రం నుండి నిధులు రావంట మనకు. వాళ్ళు చెప్తే కూర్చోవాలంట, నిలబడాలంట. అలా చేయకపోతే మన జాతీయ హోదా ఇవ్వాలంట, మన రహదారులు ఇవ్వాలంట. ఎందుకు అని అడిగితే అది అంతే అని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు మన నినాదం ఒక్కటే, సారు కారు 16. కేసీఆర్ గారు చెప్పిందే ఢిల్లీలో సర్కారు. అలా అయితే ఎర్రకోట మీద జెండా ఎగేసే దాంట్లో మన వంతు పంచుకొని మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవాలంటే మనం 16 సీట్లు గెలిపించి కేసీఆర్ గారి చేతిలో పెట్టాల్సిన అవసరము ఆసన్నమైంది. అందుకే అక్క చెల్లెళ్ళారా ప్రతి ఒక్కరు కారు గుర్తు కోటేసి నన్ను దీవించండి, నన్ను పార్లమెంట్ పంపండి. అక్కడికి వెళ్ళి రావాల్సిన నిధులు తీసుకొస్తాం. ఇక్కడ కార్తీక్ బాబు కృష్ణతో కలిసి ఇక్కడ అభివృద్ధి చేస్తాం. నా నినాదం కూడా ఒకటే, అభివృద్ధి అందుబాటు. మీ అందరికీ అభివృద్ధి చేసి చూపెడతాను, మీకు అందుబాటులో ఉంటాను. నేను మరీ సవినయంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రాబోయే ఎలక్షన్లో నన్ను మెజార్టీ ఇచ్చి పార్లమెంట్ పంపండి, నన్ను దీవించండి. ప్రజాసేవకు అంకితమై వచ్చాను. నేను అంకితమై మీకు సేవ చేస్తాను, అభివృద్ధిలో పాలు పంచుకుంటాను, అందుబాటులో ఉంటాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. విచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరికంటే ముఖ్యంగా 2-2.5 గంటలుగా ఓపికగా మరి ఇంటికి పోయే పనున్నా అన్ని పని చేసుకొని మా కోసం ఎదురు చూసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా శిరస్సు వంచి తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఈ బాలాపూర్ చౌరస్తాలో ఈరోజు మనందరం కూడా కలుసుకునే అవకాశాన్ని కల్పించిన
కృష్ణారెడ్డి గారికి, కార్తిక్ గారికి, ఇంకా ఇతర టిఆర్ఎస్ నాయకులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతుగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మీ అందరితో మేము చేసే విజ్ఞప్తల్లా ఒకటే, సరిగ్గా 5 సంవత్సరాల కిందట తెలంగాణ అనే రాష్ట్రం లేని నాడు మన నియోజకవర్గంలో కానీ మన పట్టణంలో కానీ ఏ రకమైన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. ఆనాడు కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆనాటి అప్పటి ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా మీరు ఆలోచించండి. మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు 200 పెన్షన్, ఈరోజు మరి వచ్చే నెల నుంచి 2000 రూపాయల పెన్షన్ రాబోతున్నదంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పేదల పట్ల ఏ రకమైన ఆలోచన చేస్తున్నదో ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది అంటున్నారు 3 నెలల కిందటనే కేసీఆర్ గారి కోట్లేసినాం, గెలిపించినాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, ఈ ఎన్నికకు కేసీఆర్ కు సంబంధమే లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికకు అసలు కేసీఆర్ గారికి టిఆర్ఎస్ కు సంబంధం లేదు, ఇదేదో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ వాళ్ళకు సంబంధించిన ఎలక్షన్ అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు, అంటే మెజారిటీకి అవసరమైన దానికంటే 10 సీట్లు ఎక్కువ నరేంద్ర మోడీ గారికి బీజేపీకి దేశం మొత్తంలో కూడా ఇచ్చినారు. 5 ఏళ్ల తర్వాత ఈరోజు వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రత్యేకంగా అని ఆలోచిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు. ఒక్క పని మాత్రం పక్కా చేసింది, ఏం చేసినా చేయకపోయినా నరేంద్ర మోడీ ఒక పని పక్కా చేసింది. మా ఆడబిడ్డలు వాళ్ళ భర్తలకు తెలియకుండా 4 రూపాయలు దాచిపెట్టుకుంటారు పోపుల డబ్బాలలో. ఎందుకన్నా మంచిది, ఎప్పుడన్నా కష్టం వస్తే కన్నీళ్ళు వస్తే భర్తలు మంచోళ్ళు కావచ్చు కాకపోవచ్చు, కానీ మనం మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశంతో, కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ పెద్దమ్మ అంటుంది కాబట్టి ఒక మాట చెప్పాలి, పోపుల డబ్బాల్లో ఏలు పెట్టి మీ నోట్లు మాత్రం ఎత్తుకుపోయి నాకు అన్ని ముచ్చట్లు ఎత్తావు రందు పెట్టుకోగా నేను ఉండగా నీకు ఎందుకు ఆగు, ఆగినవా నీకు అందుకే దండం పెట్టినా రాగు, అరే రా మాకు ఇంతమంది ఉన్నారు ఆగక్క, ఇంకేమద్దా కారు గుర్తుకే ఓటేస్తాక డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంతేనా నీ లెక్క, ఒక్కటే ఇక ఇంకేమద్దా, ఏం చెప్పేది లేదా, పక్కనా నన్ను ఒమ్మంటావు ఇక కారు గుర్తేనా, ఇక్కడ 15,000 ఇల్లు కడుతున్నాం, పక్కా ఇచ్చిపోతుంది కాన్స్టెన్సీలో, ఓకే అమ్మా ఇల్లు 15,000 ఇల్లు కడుతున్నాం ఇక్కడనే మీ నియోజకవర్గంలోనే 15,000. ఎవరెవరికైతే ఇల్లు లేవో మేమే దేవులాడి లెంకులాడి పట్టుకొని మరీ ఇస్తాం, నువ్వేం రందు పెట్టుకో. అయితే ఒక్క మాట ఇక వేరే వాళ్ళు కూడా మాట్లాడి దండం పెడతావు, నన్నే మాట్లాడితే ఇంట్లో మాట్లాడితే లేదు అసలు నాకే చెప్పిన లక్ష్మమ్మ. రాంగరాంగ ఏమైందంటే ఇప్పుడు రాంగరాంగ కొద్దిసేపు ఎల్బీ నగర్ లాగిన, అక్కడ ఒక తల్లి కలిసింది, సిగ్నల్ కాడ ఆగిన, ఓ తల్లి కలిసింది, ఏడుకొస్తున్నావు అన్నది, బాలాపూర్ చౌరస్తా కొత్తున్నా అన్నది. ఒక మాట మాత్రం అక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ చెప్పమన్నారు. ఏంటిదని అడిగిన, ఏం లేదు కొడుక, నిన్న మొన్నటి దాకా మా కోడలి పిల్ల కొద్దిగా అటు ఇటు ఉండే, కానీ నిన్నీయాల మాత్రం మంచిగానే చూసుకుంటుంది అన్నది. ఎందుకవా అన్న, ఏం లేదు కొడుక, తెల్లారు లేవగానే అడుగుతుంది నిన్నీయాల, అత్తమా చాయ్ తాగుతావా, టిఫిన్ తింటావా, అత్తమా కాఫీ తాగుతావా, మందులు వేసుకున్నావా, మోకాళ్ళు ఏమైనా వస్తున్నాయా, వస్తాలా అని అడుగుతున్నది. ఇదంతా నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని మాత్రం చెప్పమన్నది, అది మాత్రం పక్క. అయితే ఒక నిమిషం, అయితే నీకు ఒక్క ముచ్చట చెప్పేందుకే వచ్చిన. ఇప్పుడు నేను ఇదివరకు 1000 రూపాయల పెన్షన్ వచ్చింది మీకు, ఒక నెల తర్వాత మీ అందరికీ 2000 రూపాయల పెన్షన్ వస్తుందన్న మాట కూడా నేను ఈ మాట అంటున్నా అని కోడళ్ళు ఏమనుకోకూడదు జరా, ఎందుకంటే మీరు కూడా ఎప్పటికైనా అత్తలు అవుతారు కాబట్టి మీరు ఇవాళ మీ అత్తలను బాగా చూసుకుంటేనే వాళ్ళు కూడా మీకు దీవెన ఇస్తారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంతా అంటే, ఈరోజు పెద్ద మనుషుల ఆత్మగౌరవం పెంచిన ఇప్పుడు అవార్డు అక్కడ ఉన్నవా ఏమంటున్నది, కరెంట్ వచ్చేది కరెక్టే, నీళ్ళు వస్తున్నది కరెక్టే, పెన్షన్ వస్తున్నది కరెక్టే,
కళ్యాణ లక్ష్మి వస్తున్నది కరెక్టే, ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి, నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాలిగా నీతోనే ఉంటా, కేసీఆర్తోనే ఉంటా అనే మాట అంటా ఉన్నది. తప్పకుండా ఇస్తాం. 15,000 మందికి మీ మహేశ్వరం నియోజకవర్గంలో ఇచ్చే బాధ్యత మాది. మీరే నంది కూడా పెట్టుకోవద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము మీ నుంచి ఆశించేది ఒకటే, కేసీఆర్ గారి సూత్రం ఒకటే, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు, నిరుపేదలకు, అభాగ్యులకు, అన్నార్థులకు పంచాలి అనే ఒకే ఒక్క సూత్రంతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ఆ పని కూడా చేస్తాం. కృష్ణారెడ్డి గారు, కార్తిక్ గారు ఒక మాట చెప్పమన్నారు. ఈ రోడ్ వేసుకున్నాం, బాగైంది, సంతోషం. ముందుకు పోతే మహేశ్వరం, కందుకూరు ఆ ప్రాంతంలో ముచ్చర్లలో ఫార్మాసిటీ కూడా వస్తున్నది. అక్కడ మన పిల్లలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. తప్పకుండా అవసరమైతే ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం మీ ప్రాంతంలో స్థానిక పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ 3 చెరువులు ఉన్నాయి. ఏం చెరువులు అవి? పెద్ద చెరువు, మంత్రాల చెరువు, సండ్ల చెరువు. ఈ 3 చెరువులకు కూడా 23 కోట్ల రూపాయలు ట్రంక్ లైన్ మంజూరైంది. అక్కడ ఏమైనా దోమల సమస్యలు కానీ, ఇంకోటి మురుగునీరు సమస్య కానీ ఉంటే అది కూడా అతి త్వరలో పోతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఎందుకు రంజిత్ రెడ్డి గారు పార్లమెంటుకు పోవాలంటే ఏమొస్తుంది? పార్లమెంటుకు రంజిత్ రెడ్డి పోతే మహేశ్వరం నియోజకవర్గానికంటే ఇప్పుడు మనం ఫార్మాసిటీ కడుతున్నాం. ఆ ఫార్మాసిటీకి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 7,000 కోట్ల రూపాయలు కావాలనుకో. అక్కడ ఢిల్లీలో మనోడు ఉంటే, అక్కడ కేంద్రం చుట్టూ మన చేతుల్లో ఉంటే, మన గులాబీ సైనికుడైతే, కారు గుర్తు మీద పోయిన నాయకుడైతే కొట్లాడి తీసుకొని వస్తాడు. అదే రాహుల్ గాంధీ పార్టీ ఎంపీనో, నరేంద్ర మోడీ పార్టీ ఎంపీనో వాళ్ళైతే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి తప్ప అంతకంటే ఎక్కువ కలేజాతోని కొట్లాడే పరిస్థితి ఢిల్లీలో ఉండదు. ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి. మన ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి సొత్తు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మందికి ఓట్లేసుడెందుకు, వాళ్ళకి దండం పెట్టి మళ్ళీ దరఖాస్తు ఇచ్చుడెందుకు? అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నికల్లో పెద్ద మొత్తంలో రంజిత్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయండి. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి చిన్న పని, పెద్ద పని అన్ని కూడా యువ నాయకుడు కార్తిక్ గారు, పెద్దన్న తీగల కృష్ణారెడ్డి గారు, మరొక అన్న రంజిత్ రెడ్డి గారు, ముగ్గురు కలిసికట్టుగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పనిని చక్కబెట్టే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. వాళ్లకు అండగా పార్టీ తరఫున నేను, ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇద్దరం కూడా ఉంటాం. తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే బాధ్యత మాది అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కందుకూరు మండలం కానీ, మహేశ్వరం మండలం కానీ, ఆ ప్రాంతంలో కొత్తగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను కూడా తీసుకొని వస్తా ఉన్నాం. మహేశ్వరం పట్టణం పక్కనే బ్రహ్మాండమైన కొత్త కొలువులు సృష్టించే కొత్త కంపెనీలను కూడా తీసుకొని వస్తా ఉన్నాం. ఆ 2 మండలాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య పరిష్కారం అయిపోయింది. మిషన్ భగీరథ ద్వారా 200 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఈరోజు తాగునీరు వస్తూ ఉన్నాయి. రేపటి రోజున సాగునీరు కూడా రావాలి అంటే, కృష్ణా జలాలు రావాలి మన కందుకూరికి, మన మహేశ్వరం మండలానికంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా తెచ్చుకోవాలి. ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే కేంద్రంలో మన ఎంపీ గారు ఉండాలి. ఆ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా రావాలి. కాబట్టి ఇన్ని ఆలోచనలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున 16 మంది మన ఎంపీలు ఢిల్లీలో ఉంటే తప్పకుండా ఫలితం వస్తుందనే విశ్వాసం, కేంద్రం మెడలు వంచే శక్తి కేసీఆర్ గారి చేతిలో ఉంటుందనే ఆలోచనతో మనందరం కూడా ఏప్రిల్ 11 నాడు కారు గుర్తు కోటేసుకుందాం, మన ఎంపీ గారిని గెలిపించుకుందాం. 16 మంది సైనికులను ఢిల్లీకి పంపించి కేసీఆర్ గారి చేతిలో ఒక నిర్ణయాత్మకమైన శక్తి పెట్టి, అవ్వ చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, సంపూర్ణంగా చేసుకుందాం. మీరు 5 ఏళ్ల కోసం మమ్మల్ని గెలిపించినారు. తప్పకుండా ఈ 5 ఏళ్లలో పేదవాడు, రైతు సంతోషంగా ఉండే విధంగా మన ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేస్తుందనే మాటను కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు దిల్సుఖ్ నగర్ కూడా పోయేది ఉన్నది. అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి అక్కడికి పోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ, మన నినాదం ఒకటే, సారు కారు 16 ఢిల్లీలో మీరెవరు చెప్తే వాళ్ళదే సర్కారు. సారు కారు 16 ఢిల్లీలో మీరెవరు చెప్తే వాళ్ళదే సర్కారు కావాలి. ఏప్రిల్ 11 నాడు కారు గుర్తు మీద మహేశ్వరం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో
రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ ఒక్కసారి అందరు గట్టిగా పిడికిలి పైకెత్తి డబుల్ బెడ్రూమ్ అయితేనే ఉన్నారని ఇల్లు. థ్యాంక్ యూ లచ్చన్న. వంగేటి లక్ష్మారెడ్డి గారు థ్యాంక్ యూ. గుడ్ నైట్. కష్టపడి ప్రతి ఒక్కరిని కారు గుర్తు ఓటేయాలని వాళ్ళకి అవకాశం